శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పదవులు వస్తాయి పోతాయి, కానీ వదిలి వెళ్లే జ్ఞాపకాలు మనుషుల ప్రేమ మాత్రమే శాశ్వతం. అదే మరోసారి రుచిపోయింది. సాధారణంగా పోలీస్ స్టేషన్ అంటే భయం ఉంటుంది, పోలీస్ అధికారి అంటే గంభీరంగా కనిపిస్తుంది. కానీ ఒక అధికారి బదిలీ అవుతుంటే కరుడు కట్టిన నేరగాడును సైతం గడగడలాడించే పోలీసులు చిన్న పిల్లల వెక్కి వెక్కి అడవడం ఎప్పుడైనా చూసారా? చూసుండరు. బట్ ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా వీడ్కోలు సభలో అదే జరిగింది. మహిళా పోలీసులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే ఆ దృశ్యం చూసి స్వయంగా ఆ అధికారి కళ్ళు కూడా చెమర్చాయి. అసలు ఎవరే విద్యాసాగర్ మిశ్రా? ఆయన కోసం ఆ ఖాకీ సైన్యం ఎందుకంతలా తల్లడిల్లిపోయింది? ఏ గొప్ప విజయానికైనా వెనక ఒక సాధారణ నేపథ్యం ఉంటుంది. విద్యాసాగర్ మిశ్రా ప్రస్థానం కూడా అంతే. ఉత్తరప్రదేశ్ లోని బల్దియా జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి కోల్కతా పోలీస్ శాఖలో ఒక సాధారణ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. తండ్రి యూనిఫామ్ ధరించి విధులకు వెళ్తుంటే ఆ చిన్నారి కళ్ళలో ఏదో తెలియని మెరుపు. తండ్రిలాగే తాను కూడా పోలీస్ కావాలని, సమాజానికి సేవ చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ తండ్రి కష్టాన్ని కళ్లారా చూసిన ఆ కుర్రాడు పట్టుదలతో ఐపీఎస్ కలను సాకారం చేసుకున్నారు. విద్యాసాగర్ మిశ్రా గారికి ఐపీఎస్ కాకముందే 2 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఒక మధ్యతరగతి కుటుంబానికి అది పెద్ద ఊరట. కానీ ఆయన మనసు ఒప్పుకోలేదు. నేను ఖాకీ చొక్కా వేసుకోవాలి, అది ఐపీఎస్ హోదాలోనే ఉండాలి అని ఆ 2 ఉద్యోగాలను వదిలేసుకున్నారు. 1993లో పీపీఎస్ అధికారిగా ప్రస్థానం మొదలుపెట్టి తన నిజాయితీతో 2015లో ఐపీఎస్ స్థాయికి ఎదిగారు. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే అధికారం వచ్చాక ఆయన ఎప్పుడూ గర్వంతో ఊగిపోలేదు. ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో అత్యంత చురుకైన అధికారుల్లో మిశ్రా గారు కూడా ఒకరు. ఆయన పేరు వింటే నేరగాళ్లు వణికిపోతారు. సుమారు 45కు పైగా ఎన్కౌంటర్లను ఆయన ఖాతాలో ఉన్నాయి. చట్టాన్ని ఉల్లంఘించే వారి విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. కానీ అదే సమయంలో సామాన్య ప్రజల పట్ల, తన తోటి సిబ్బంది పట్ల ఆయన చూపించే ప్రేమ వెలకట్లేనిది. ఆఫీస్లో ఆయన బాజ్ లాగా కాదు, ఒక ఇంటి పెద్ద దిక్కులా ఉండేవారు. ఆ నిరాడంబరతే ఈ రోజు ఆయనను ఒక ఆఫీసర్ కంటే మించిన మనిషిగా నిలబెట్టారు. రాంపూర్ ఎస్పీగా పనిచేసిన విద్యాసాగర్ మిశ్రా గారు సీతాపూర్కు బదిలీ అయ్యారు. సాధారణంగా ఎవరైనా అధికారి వెళ్తుంటే సంతోషించేవారు కొందరు, పట్టించుకునేవారు మరికొందరు ఉంటారు. బట్ అక్కడ దృశ్యం వేరు. వీడ్కోలు సభలో మహిళా పోలీసులు కన్నీరు మున్నీరవుతుంటే పురుష పోలీసులు కళ్ళు తుడుచుకుంటూ కనిపించారు. సార్, మమ్మల్ని వదిలి వెళ్ళకండి అంటూ వాళ్ళు పడిన ఆవేదన చూస్తుంటే ఆయన వాళ్ళ గుండెల్లో ఎంతటి స్థానం సంపాదించుకున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అధికారి స్వయంగా వాళ్ళను ఓదార్చాల్సి వచ్చిందంటే అది ఆయన సంపాదించుకున్న అసలైన ఆస్తి కదా. ఒక స్కూల్ టీచర్ బదిలీ అయితే విద్యార్థులు ఏడవడం మనం చూసాం. కానీ కఠినమైన రూల్స్ ఉండే పోలీస్ శాఖలో ఒక అధికారి కోసం సిబ్బంది కన్నీళ్లు పెట్టుకోవడం చాలా అరుదు కదా. స్ట్రిక్ట్ ఆఫీసర్ వద్దు బాబోయ్ అనుకునే ఈ కాలంలో మాకిలాంటి ఆఫీసరే కావాలి అనిపించుకోవడం విద్యాసాగర్ మిశ్రా గారు సాధించిన అతి పెద్ద విజయం. పదవుల కంటే మనుషుల ప్రేమే గొప్పదని ఆయన మరోసారి నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా సార్.